హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ స్టడీ. తెలంగాణ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్లో నార్మలైజేషన్ ఉంటుందా లేదా, నార్మలైజేషన్ వల్ల లాభమా నష్టమా అని మనకు డౌట్ ఉంటుంది కదా. అసలు తెలంగాణ టెట్ మే 20 నుంచి జూన్ 3 వరకు 15 రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహించారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఒక్కో సబ్జెక్టుకు 2-3 సెక్షన్లలో పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ సెషన్లలో ఒకరోజు ఒకరికి పేపర్ ఈజీగా వచ్చిండొచ్చు, ఒకరోజు పేపరు కఠినంగా వచ్చిండవచ్చు, ఇలా వచ్చింటుంది. కాబట్టి ఈ ఈ వివిధ సెక్షన్లలో నిర్వహించిన ఎగ్జామ్స్ సాధారణంగా నార్మలైజేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈజీగా వచ్చిన పేపర్లను, కఠినంగా వచ్చిన పేపర్లను అంచనా వేసి సరాసరి మార్కులు నిర్ణయిస్తారనమాట. ఈ విధానంలో పేపర్ ఈజీగా వచ్చిన వాళ్ళకి కొన్ని మార్కులు కట్ చేసి, పేపర్ కష్టంగా వచ్చిన వాళ్ళకి కొన్ని మార్క్స్ యాడ్ చేస్తారనమాట. అలాగే ఏపీలో జరిగింది. ఏపీలో నార్మలైజేషన్ వల్ల తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి, అంటే పేపర్ టఫ్గా ఉందని వాళ్ళకు 10 నుంచి 15 వరకు మార్క్స్ యాడ్ అయ్యాయి. సపోజ్ అలాగే ఫస్ట్ డే ఎగ్జామ్ వాళ్ళకి 130 హైయెస్ట్ స్కోర్ వచ్చింది. సెకండ్ డే ఎగ్జామ్ వాళ్ళకి 125 స్కోర్ వచ్చింది. థర్డ్ డే ఎగ్జామ్ వాళ్ళకి 150, 140 స్కోర్ వచ్చింది, హైయెస్ట్ మార్క్స్ అనమాట ఇవి. ఫోర్త్ డే వారికి 135 హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇలా చేయడం వల్ల ఈ 4 రోజుల నుంచి, సపోజ్ ఎగ్జాంపుల్ ఈ 4 రోజు ఎగ్జామ్ వల్ల హైయెస్ట్ మార్క్స్ తీసి వాటి సరాసరి చేసి దాంట్లో వచ్చిన దాన్ని ఎవరికి యాడ్ చేయాలి, ఎవరికి యాడ్ చేయకూడదని వాళ్ళు నార్మలైజేషన్ చేయడం వల్ల కొందరికి మార్క్స్ యాడ్ అవుతాయి. ఇలా చేయడాన్నే నార్మలైజేషన్ అంటారు. ఇలా చేయడం వల్ల కొందరికి మార్క్స్ యాడ్ అవుతాయి, ఇంకొందరికి మార్క్స్ కట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.